Hey guys, welcome back to my YouTube channel. This is Varangalabai Vlogs. Welcome back to another new video and good morning from Tamil Nadu, Arunachalam. సో ఈరోజు మేము నిన్న నైట్ వచ్చేసినాం అనమాట. ఈరోజు డేట్ వచ్చేసి 18th అనమాట, 18th ఆఫ్ ఏప్రిల్. సో ఇప్పుడు మేము మార్నింగే వెళ్ళి ఫస్ట్ దర్శనం చేసుకుంటాం. దర్శనం చేసుకొని ఈరోజు ఈవినింగ్ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. మేము ఏం చేస్తామంటుంటే ఇక్కడ ఒక దగ్గర దగ్గర 4 డేస్ ఉండబోతున్నాం ఇక్కడ. ఈ 4 డేస్‌లో ఒకరోజు గిరి ప్రదక్షిణ చేస్తాము. ఒకరోజు నార్మల్ దర్శనం చేసుకుంటాము. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ గిరి ప్రదక్షిణ చేస్తాము. మళ్ళీ నార్మల్ దర్శనం చేసుకొని వెళ్ళిపోతామనమాట. జనరల్లీ మనకి అరుణాచలంలో అడుగుపెట్టడానికే కొంచెం అదృష్టం కావాలి. అలాంటిది ఇప్పుడు మనం ఇక్కడ 4 డేస్ ఉంటున్నామనమాట. సో ఇప్పుడు పోయి మేము ట్రై చేస్తున్నాం అభిషేకానికి టికెట్ దొరుకుతదేమో అని చెప్పేసి. సో పోయి ఒకవేళ అభిషేకానికి టికెట్ దొరికితే పోయి అభిషేకం చేయించుకుంటాం. లేదు ఈ టికెట్స్ ఏమి అవైలబుల్ లేవు, కొంచెం టఫ్ దొరకవు అది ఇది అంటే నార్మల్‌గా దర్శనం చేసుకొని వచ్చేస్తామనమాట. వచ్చేసి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాము. సో, ఫస్ట్ థింగ్ ఇక్కడ నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన బ్యాడ్ థింగ్ ఏంటిదంటే బస్సోళ్ళ దగ్గర ఎక్కినప్పటి నుంచెల్లి దిగేంత వరకు ఒక్కడికి మినిమమ్ రెస్పెక్ట్ లేదు. ఒకడు పక్క స్టేట్ నుంచి వస్తున్నాడు, వాడిది వేరే లాంగ్వేజ్, మన లాంగ్వేజ్ కాదు అని చెప్పని వానికి కొంచెమన్నా హెల్ప్ చేద్దామని ఒక్కడికి కూడా లేదు. నేను మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా, ఇది నాకు ఎక్స్‌పీరియన్స్ అయింది. వాని దగ్గర పోయి వానికి వాడు తమిళనాడు టు ఆంధ్రప్రదేశ్ అంటే తిరువన్నమలై టు తిరుపతి అప్ అండ్ డౌన్ చేస్తుండు బస్సులో. డ్రైవరు, కండక్టర్ ఇద్దరు. ఇద్దరి దగ్గరికి పోయి ఎవరో ఒకరికైనా అట్లీస్ట్ తెలుగు వచ్చి ఉంటుంది. మన బెనిఫిట్ ఆఫ్ డౌట్‌తోని పోయి అడిగిన. ఇట్లా తెలుగులో మాట్లాడితే అంటున్నారు. సరే వీనికి రాదేమో తెలుగు. సరే గూగుల్ ట్రాన్స్‌లేటర్ వాడి నేను నాకు కావాల్సిన మ్యాటర్ ట్రాన్స్‌లేట్ చేసి వానికి తమిళ్‌లోనే ట్రాన్స్‌లేట్ చేసి చూపించిన ఫోన్‌లో. అది కూడా ఏంటిది, టెక్స్ట్ ఇంగ్లీష్ టెక్స్టే కానీ లాంగ్వేజ్ మాత్రం తమిళే. తమిళే. వాడు దాన్ని చూసి వాడు చదవలేకపోయాడు అంటుండ మళ్ళా. సరే పోనీతి వీనికి ఇంగ్లీష్ రాదేమో, తమిళ్ మీడియం వీడు చదువుకోలేమో సక్కగా అని చెప్పేసి దాన్ని ఇంగ్లీష్‌లో ఉన్న టెక్స్ట్‌ని తమిళ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి అది కూడా చూపించిన. అది కూడా వస్తలేదు చదవనీకే. అట్లున్నారు ఈడ. చానా ఘోరంగుంది ఈడ. మినిమమ్ రెస్పెక్ట్ లేదు. ఒక్కడు కూడా పట్టించుకుంటలేడు. ఒక దగ్గర దింపుతా అని చెప్పేసి ఇది అని చెప్పేసి వేరే దగ్గర ఒక 1 కిలోమీటర్ ముందే దింపేసి వెళ్ళిపోయిండు ఆడు. మినిమమ్ రెస్పెక్ట్ అంటే మినిమమ్ రెస్పెక్ట్ కూడా లేదు ఒక్కొక్కనికి. అసలు పట్టింపు లేదు. అంటే అట్‌లీస్ట్ ఇప్పుడు పక్క స్టేట్ నుంచి వాడు వచ్చిండంటే అట్‌లీస్ట్ నీకు తెలవకపోతే మనం ఏం చేస్తాం? వానికి భయ్యా నాకు ఈ లాంగ్వేజ్ తెలవదు. అట్‌లీస్ట్ వానికి ట్రై చేసాం. బెటర్ థింగ్ ఏందంటే మన తెలంగాణలో తాగుబోతులు కూడా మినిమమ్ ఇంగ్లీష్ మాట్లాడతారు. ఈడ వీనికి బేసిక్ ఇంగ్లీష్ కూడా వస్తలేదు. చదవనీకి కూడా వస్తలేదు. అంత ఘోరంగున్నారు. మన తెలంగాణలో గవర్నమెంట్ జాబ్ అంటే ఆర్‌టీసీ గాని, డ్రైవరే గాని, లేకపోతే కండక్టర్ గాని కావాలంటే అట్‌లీస్ట్ 10థ్ పాస్ కావాలి. లేకపోతే డిగ్రీ అయినా పర్లేదు. మనకి మినిమమ్ మన తెలంగాణ అట్‌లీస్ట్ బేసిక్ ఇంగ్లీష్ అయినా వచ్చుంటది. హిందీ, తెలుగు అయితే కామన్. తెలుగు అయితే కామన్. ఇంగ్లీష్ అయితే బేసిక్‌గా వచ్చుంటది. ఇక్కడ ఓన్లీ తమిళే. వానికి ఇంగ్లీష్ వస్తలేదు, హిందీ వస్తలేదు. వాని భాష చదవనీకి కూడా వానికే వస్తలేదు. అంత ఘోరంగుంది ఈడ పరిస్థితి. కానీ ఒక్కడిని కూడా మినిమమ్ రెస్పెక్ట్ కూడా లేదు. చికాకు పడుతుర్రు జస్ట్ ఒక మాట మాట్లాడినా కూడా. అట్‌లీస్ట్ నాకు లాంగ్వేజ్ వస్తలేదు. తెలిసినోళ్ళు నన్ను అడిగిపిస్తలేడు. లేకపోతే తెలిసినోళ్ళని పరిచయం చేపిస్తలేడు. అసలు చాలా ఘోరంగుంది ఈడ. సో ఇప్పుడైతే పోయి గుడికైతే పోయి దర్శనం అయితే చేసుకుందాం. అండ్ మాకు గుడికి దగ్గరలోనే 100 మీటర్స్ దూరంలోనే మాకు రూమ్ అయితే దొరికిందనమాట. సో ఇక్కడి నుంచి చూస్తేనే మాకు గోపురం అవన్నీ మంచిగా నీట్‌గా కనబడుతున్నాయి. సో ఇప్పుడెళ్ళి మేము దర్శనం అయితే చేసుకుంటాము. దాని తర్వాత మీకు చూపిస్తా ఒకసారి వీడియో షూట్ చేయగలిగితే. అక్కడ ఎట్లుంటదో ఏందో చూపిస్తా పద. మొత్తానికి గుడిలోకైతే ఎంటర్ అయిపోయామనమాట. స్టార్టింగ్‌లో లైన్ చూసి జనాలు తక్కువనే ఉన్నారు, ఎక్కువేం లేరనుకున్నా. కానీ లోపలికి పోతున్న కొద్దీ లైన్ పెద్దగా అయితేనే ఉంది. దర్శనం చేసుకొని బయటికి రావడానికి మాకైతే ఈజీగా 1 ½ అవర్ అయితే పట్టింది. ఇప్పుడు మీరు చూస్తున్న మెయిన్ గోపురం గర్భగుడి అనమాట. దేవుడి దగ్గర వీడియోస్ ఏం అలౌ లేదు కాబట్టి అక్కడ ఏం తీయలేదు. ఇక్కడ చూడండి ఎన్ని లింగాలున్నాయో. అసలు గుడి లోపల మొత్తం ఎన్నో అంటే ఎన్నో లింగాలు, నంది విగ్రహాలు చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఇదొచ్చేసి పార్వతీదేవి గుడి అనమాట. ఈ గుడి మొత్తం 20 ఎకరాలలో ఉందన్నమాట. అందుకే 1:30 పట్టింది టైము.
నేనైతే ఇక్కడ మీల్స్ తిననీకైతే వచ్చిన. ఇక్కడ హో- హోటల్ కన్నా అంట, ఇక్కడ ఈస్ట్ గేట్ సైడే ఉందన్నమాట. నేనైతే ఒక పన్నీర్ బిర్యానీ గోబీ మంచూరియన్ ఇది ఆర్డర్ పెట్టుకున్నా. మా మమ్మీ ఏమో మీల్స్ తింటుంది. సో ఫస్ట్ టైం చెన్నై ఫుడ్ అంటే ఫస్ట్ టైం తమిళనాడు ఫుడ్ టేస్ట్ చేస్తున్నా, చూద్దాం. నేను పన్నీర్ బిర్యానీ ఆర్డర్ పెడితే వాడు టమాటో రైస్ పన్నీర్ వేసుకొని తీసుకొచ్చిండు. ఆ టమాటో అది పన్నీర్ బిర్యానీ అంట. ఇక్కడ మమ్మీ కూడా మీల్స్ తీసుకున్నది కదా, మీల్స్ అయితే చాలా ఘోరం ఉన్నది, అస్సలు బాగాలేదు. అట్లీస్ట్ సాంబార్తో తిందామంటే, తమిళనాడులో జర సాంబార్ ఫేమస్ కదా, అట్లీస్ట్ సాంబార్తో తిందాం అనుకుంటే ఆ సాంబార్ మొత్తం నీళ్ళు, ఓన్లీ ఒక పక్కన పచ్చడి ఉంటే పచ్చడి వేసుకొని తిన్నాం అనమాట. ఇప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం, రెస్ట్ తీసుకొని సాయంత్రం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేది ఉంది. సో సాయంత్రం గిరి ప్రదక్షిణకి వెళ్తాం. చలో. సో ఇప్పుడు టైం వచ్చి సాయంత్రం 5:06 అవుతుంది అనమాట. సో ఇప్పుడు మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్క లింగం మీకు ఒకటి చూపిస్తా. ఇప్పుడు మెయిన్ రాజగోపురం దగ్గర దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి పోయి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న అష్టలింగాలు ప్రతి ఒక్కటి ఇప్పుడు మీకు చూపిస్తా, చూద్దాం, చూడండి. గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసినాము. ఫస్ట్ ఇంద్రలింగం వస్తుందంట. సో ఇంద్రలింగం దర్శనం చేసుకొని నెక్స్ట్ ఇక ఒక్కొక్క లింగం దర్శనం చేసుకుంటా చూపిస్తాం మీకు. ఇదనమాట వచ్చే ఫస్ట్ లింగం, ఇంద్రలింగం అనమాట. రోడ్కి చాలా చిన్న కొట్టింది, ఇది కనవటం చాలా కష్టం. చూస్తే మీకు ఐడియా వస్తుంది బొమ్మ. సో అయితే ఫస్ట్ వచ్చేసి ఈ ఇంద్రలింగం అనమాట. మాకు ఇక్కడ ఉందని తెలియక, అది కనపడక మేము చాలా ముందుకు వెళ్ళిపోయినాము. దాని తర్వాత మళ్ళా రిటర్న్ వచ్చి మళ్ళీ రిటర్న్ అంతా చూసుకుంటూ ఇక్కడ ఎత్తుకుంటూ ఇక్కడ దానికి వచ్చినాము. ఇప్పుడు సెకండ్ వచ్చేసి మనకి అగ్నిలింగం అనమాట. సో ఇప్పుడు అగ్నిలింగం దగ్గరికి అయితే వెళ్దాం. అగ్నిలింగం అనమాట, లోపల కెమెరా అలో లేదు. సో ఇక్కడ చూపిస్తున్నట్టు చూడండి, నాకు దారిలో ఏం కనబడ్డాయో, జింకలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఇలా తిరుగుతున్నాయి ఫుట్పాత్ దగ్గర, దారిలో కనబడుతున్నాయి. ఇప్పటికి మేము ఒక 4 to 5 కిలోమీటర్స్ వచ్చినాం. ఇంకో 9-10 కిలోమీటర్స్ ఉంది ఇంకా. ఇప్పుడు టైం వచ్చేసి ఏమో ట్రాక్ అవుతుంది, ఇది ఎన్ని కిలోమీటర్స్ వచ్చినామో టైం అయితే ఏం తెలుస్తలేదు. మ్యాక్స్ ఇంకో 2 hours, అవర్కి 5 కిలోమీటర్ స్పీడ్ మీద నడిచినా కూడా దగ్గర దగ్గర ప్రతి ఒక్క లింగం దగ్గర ఆగాలి కాబట్టి అట్లీస్ట్ 2-2.5 hours అయిపోతుంది. అది ఇప్పుడు టైం వచ్చి 8 దాటింది, 8:10 or 8:15 అవుతుండొచ్చు. ఇంటికి వెళ్ళేసరికి ఒక 10-11 అయిపోతుంది. అప్పటి వరకు మా గిరి ప్రదక్షిణ కూడా అయిపోతుంది అనమాట. సో ఒక లింగం మిస్ అయినాం మేము, సెకండ్ లింగం అగ్నిలింగం మిస్ అయినాం మేము. అది రోడ్లో సైడ్లో ఉండిపోయింది, మేము చూసుకోలేదు. అది మేము లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నాం, అదేమో రైట్ సైడ్లో ఉంది. వాళ్ళు బోర్డు కూడా ఏం పెట్టలేదు. సో అది మిస్ అయిపోయినాం. మళ్ళీ మేము మండే మళ్ళీ వెళ్తాం, మళ్ళీ గిరి ప్రదక్షిణ మళ్ళీ వస్తాం అనమాట. సో మళ్ళీ వచ్చినప్పుడు అదంతా మొత్తం ప్రతి ఒక్క లింగం మళ్ళీ కవర్ చేసుకుంటూ వస్తాం అనమాట. సో ఇప్పటికైతే చూస్తున్నాం రోడ్డు, మాకు కొంచెం రోడ్ ఐడియా వస్తే కొంచెం నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు, మాకు మండే మళ్ళీ వచ్చినప్పుడు కొంచెం ఈజీ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇప్పుడు నైరుతి లింగం కోసం పోతున్నాం. మాకు ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ ఉంది, 500-700 మీటర్స్ ఉంది. ఇప్పుడైతే వెళ్తున్నాం, చూపిస్తాను నెక్స్ట్ అది కూడా. ఇదే అనమాట నైరుతి లింగం గుడి. ఇది ఆల్మోస్ట్ హాఫ్ డిస్టెన్స్ తర్వాత దొరికింది ఇది, అంటే హాఫ్ డిస్టెన్స్ తర్వాత కనబడింది. ఆల్మోస్ట్ 7 కిలోమీటర్స్ తర్వాత వచ్చిందనమాట నైరుతి లింగం. ఇది మేము దర్శించుకుంటున్న 4th లింగం అనమాట. హాఫ్ డిస్టెన్స్ తర్వాత 7 కిలోమీటర్స్ తర్వాత వచ్చినది ఇది. రోడ్కి లోపల సైడ్ ఉంది, అంటే కొంచెం లోపలికి రావాలి మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి. అక్కడ నుంచి అయితే మనకి లోపల లింగం అయితే కనబడుతుంది, లోపల ఉంది. చూపినీరు రాసిరాడు కెమెరాస్ నాట్ అలౌడ్ అని చెప్పేసి. సో చూపిరాను.
జస్ట్ రూట్ చూపిస్తాను మీకు అంతే. ఇది వచ్చేసి సూర్యలింగం అన్నమాట. ఇదే వాయులింగం అనమాట. ఇక్కడ మంచి రాసి పెట్టిండు వాయులింగం అని చెప్పేసి అంటే రికగ్నైజ్ చేయండి తొందరగా. అని క్లోజ్ అయిపోయింది, నైట్ అయిపోయింది కాబట్టి బయట నుంచి వెళ్ళే. ఇది వచ్చేసి చంద్రలింగం అన్నమాట. ఇది వచ్చేసి కుబేరలింగం అన్నమాట. ఇది ఆల్మోస్ట్ గిరి ప్రదక్షిణ అయిపోయి ఒక 4 కిలోమీటర్స్ ముందు వస్తుంది. కాళ్ళు మామూలు లాగట్లే. ఇప్పటికీ మేము ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ వచ్చినాం. ఇంకో 4 km ఉంది. ఇదే అనమాట గుడి లోపల. సో మనకి దారిలో ముఖ్య ద్వారం అయితే కనబడేది అనమాట. సో ఇక్కడికి వచ్చి ఇప్పుడు దీంట్లో నుంచి వెళ్ళి చాలా పెద్ద లైనే ఉంది. దీని నుంచి తిరగాలన్నమాట. చూడండి ఇక్కడ నుంచి వస్తున్నారు, ఇట్లా వస్తున్నారు అనమాట. సో ఇప్పుడు మనం కూడా చేద్దాం. ఇది వచ్చేసి లాస్ట్ లింగం అనమాట. ఇది ఈశాన్యలింగం. ఫైనలీ గిరిప్రదక్షిణ అయిపోయింది. 18th ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ పెడితే 19th ఎర్లీ మార్నింగ్ 1:30కి గిరిప్రదక్షిణ అయిపోయింది. ఫైనల్లీ మళ్ళీ రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ హిజ్రాలు ఉన్నారు, చాలా జాగ్రత్త ఉండాలి, తప్పించుకుంటూ తిరగాలి, లేకపోతే ఎంత పడితే అంత నొక్కేస్తున్నారు. అస్సలు దొరకండి వాళ్ళకి, కనబడితే పక్కన చెల్లిపోండి అంతే. మా మమ్మీ 3 రోజులు గిరిప్రదక్షిణ 3 రోజులు చేద్దామన్నా కానీ ఒక్కరోజు చేసింది. దాని తర్వాత అమ్మో నేను చేయాలంటుంది, చూద్దాం అంటుంది. మొత్తానికి ఈరోజు గిరిప్రదక్షిణ ఇట్లా అయిపోయింది. ఇంకా మొత్తం ఇక్కడ లాస్ట్కి ఇక్కడ దండం పెట్టేసుకొని సీదా మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయి ఇక రెస్ట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకో 2 days ఉంటాం ఇక్కడ. అది ఏం చేయాలో కొంచెం ఇక్కడ ఎక్స్ప్లోరింగ్ అట్లాంటి ఏమైనా చేసి దాని తర్వాత ఇక మళ్ళీ బ్యాక్ టు వరంగల్ అనమాట. సో ఇక్కడికి వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.